అది ఎవరు చేశారు? ఆంటీ చేశారా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు? హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక అనదర్ డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే చేతన్కి ఆంటీ సేమియా ఇచ్చారనమాట. నైట్ తింటున్నాడు వాడు. టైం ఎంత అయిందంటే 4 అంటున్నాడు అనమాట. కానీ అప్పుడు టైం అరౌండ్ 10 o'clock అలా అవుతుంది. అప్పుడు వెళ్ళాడు ఆంటీ వాళ్ళ ఇంటికి. మేము బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు సేమియా చేస్తే ఇచ్చారు. ఇంకా అదే అప్పుడే తినేస్తా అని చెప్పేసి కూర్చొని తింటూ ఉన్నాడు. మళ్ళీ మనం తినిపించకూడదు, వాడంతా వాడే కాస్త ప్రశాంతంగా కూర్చొని తినాలన్నమాట. మనం తినిపిస్తే ఈ మధ్య అసలు నచ్చట్లేదని చెప్పాను కదా. సో అదే జరుగుతుంది అక్కడ. వాడు ఏం చెప్తాడా అన్నట్టుగా క్యాప్చర్ చేశాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది. ఇంకా రైస్తో అయితే పులిహోరలా చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లెఫ్ట్ ఓవర్ రైస్ అన్న మాట రాలేదనమాట. మ్యాక్సిమం సరిపోయేలా ఉండడం, ఆరల్స్ ఈవినింగ్ ఏదైనా టిఫిన్ చేసుకోవడమే జరుగుతుంది. బట్ ఈ రోజు లెఫ్ట్ ఓవర్ రైస్ చాలా రోజుల తర్వాత ఉంది. ఇంకా రైస్ ఉంటే నాకు అనవసరంగా పాడే బుద్ధి అవ్వదనమాట. ఏదో ఒకలాగా కన్జ్యూమ్ చేస్తా. మోస్ట్లీ ఏంటంటే పెరుగన్నంలో పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ పెరుగన్నం తినాలంటే బోర్ అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని ఈరోజు పులిహోర చేసా. అయినా ఈ మధ్యకాలంలో ఏం లేదులేండి, ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్ ఇదే అనమాట చాలా రోజుల తర్వాత. ఎప్పుడైనా ఉంటే ఇంతకుముందు ఏం చేసేదానంటే పులిహోర కాకుండా మోస్ట్లీ ఇంకా పెరుగన్నంలా పెట్టేసేదాన్ని. సో దట్ ఏంటంటే అది ఇంకొంచెం చలవ చేస్తుంది కదా అన్నట్టుగా. బట్ ఈ మధ్య అలా తినాలనిపించట్లేదు, మళ్ళీ బోర్ కొట్టేసింది ఆ వర్షం. ఇంకా అందుకనే మంచిగా నిమ్మకాయ పులిహోర చేశాను. పల్లీలు అవి కూడా మంచిగా వేసి చాలా టేస్టీగా వచ్చింది లెఫ్ట్ ఓవర్ రైస్ అయినప్పటికీ. ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకుని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారనమాట. తర్వాత చేతన్ కూడా లేచేశాడు. నా ఇంట్లో పనులు కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు, ఈ గ్యాప్లో లేచేశాడు అనమాట. ఈ మధ్య మా హస్బెండ్ కొంచెం లేట్గా వెళ్తున్నారు, ఎలాగో హాలిడేసే కాబట్టి. సో దానివల్ల వాడు కూడా ఈజీగా లేచేస్తున్నట్టు వెంటనే అనిపిస్తుంది నాకు. సో దట్ నాకు ఇంకా వాకింగ్ చేసుకోవడానికి కానీ ఇంకేం ఎక్స్ట్రాగా పనులు చేయడానికి కానీ అసలు టైం ఉండట్లేదు అనమాట. అదేంటి చెప్పు? డైనోసార్స్. సే హాయ్. బాగున్నారా అని అడుగు. బాగున్నారా? డైనోసార్తో హాయ్ చెప్పిస్తున్నావు నాకు? చెప్పిందా మరి డైనోసార్ హాయ్ నాకు? చెప్పలేదా? ఎందుకంట? వై అడుగు. సమయం వచ్చింది. మనం ఎక్కడా ఆగకుండా కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించాలి. మనం ఇలాగే కొన్ని కోట్ల ఏళ్లుగా వలసలు వెళుతూనే ఉన్నాం. ఇప్పుడు మీ కుటుంబాలతో బయలుదేరండి. శుభాకాంక్షలు. ఆహా, వచ్చేసావా? సరైన సమయానికే వచ్చావు. హలో బ్రాడ్ బిల్. అరే, మీకు నా పేరు తెలుసా? నాకు రాజు ఎప్పటి నుంచో తెలుసు. సో తర్వాత చేతన్ నాతో పాటు కొంచెం పులిహోర తిన్నాడు. ఇంకా తర్వాత వాడు బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. మార్నింగే ఇంకా పులిహోర ఎందుకులే, అది కూడా సరిగ్గా తినడు కదా అన్నట్టుగా. ఇంకా నేనైతే వాడు బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసి నేను కూడా ఇంకా పులిహోర తినేసాను. ఆ తర్వాత అయితే మేమిద్దరం కలిసి ఈ రోబో మూవీ పెట్టుకుని చూస్తున్నాం అనమాట. ఈ మూవీ పేరు వచ్చేసి వైల్డ్ రోబో. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మధ్య డౌన్లోడ్ చేశారు మా హస్బెండ్. అసలు మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. చిన్నపిల్లలకి కార్టూన్ మూవీస్ పెట్టినా ఇలా కొంచెం మనం వెతికి మంచి మూవీస్ పెట్టామనుకోండి, వాళ్ళు కూడా మంచి వాల్యూస్ నేర్చుకుంటారు. ఇంక ఇప్పుడు కూడా అలాగో హాలిడే సీజన్ కాబట్టి ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మూవీ నేమ్ వచ్చేసి వైల్డ్ రోబో అనమాట. ఆ రోబో వచ్చేసి ఒక గూస్లింగ్ని పెంచుతుంది. దానికి ఫీడింగ్ ఎట్లా, తినడం అండ్ ఎగరడం, వాటర్లో స్విమ్ చేయడం ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తుంది అనమాట. తర్వాత ఆ గూస్లింగ్ వచ్చేసి నెక్స్ట్ ఆ ప్లేస్లో వింటర్ వచ్చే టైంకి ఇంకొక ప్లేస్కి వలస వెళ్లాల్సి వస్తుంది. సో మిగిలిన పక్షులని దాన్ని యాక్సెప్ట్ చేయవు. బట్ అన్నిటికన్నా అదే ఫాస్ట్గా చాలా ఎఫిషియెంట్గా బాగా ఎగరగలుగుతుంది. సో ఇలా చాలా వాల్యూస్ ఉంటాయిలేండి. స్టోరీ అంతా ఇక్కడ మనం మాట్లాడుకోవడం అవ్వదు కదా. సో చాలా మంచి మూవీ. నేను కూడా బాగా కనెక్ట్ అయ్యాను ఆ మూవీకి. అసలు చూస్తున్నంతసేపు ఆ మూవీ అయ్యేంత వరకు కథల బుద్ధి కాలేదంటే నమ్మండి. పిల్లలు ఉంటే ఒకసారి మీరు కూడా పిల్లలతో పాటు కూర్చుని ట్రై చేయండి. మంచి మూవీ. ఈ సమ్మర్ సీజన్లో ఎలాగో పిల్లల్ని మనం ఎంగేజ్ చేయడం చాలా కష్టమే. పెద్ద కిడ్స్ ఉంటే ఇంకా ఇబ్బంది. కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు మూవీస్ లాంటివి చూపిస్తున్నా కూడా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్వి చూపిస్తే ఇంకా మంచిది కదా. ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే ఇంకా కాసేపు ఆ మూవీ చూసి అప్పుడు వచ్చి కిచెన్లోకి వంట స్టార్ట్ చేశాను నేనైతే ఈరోజు అయితే సింపుల్గా ఆలూ కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. నేను ఆ మూవీ చూస్తూ కూర్చుని పోయాను.
ఇంకా లాస్ట్కి ఇంకా త్వరగా కావాలి అన్నట్టుగా ఇంకా వంట ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కానీ ఈ ఆలు ఏమో చాలా స్టార్చీగా ఉండి మొత్తం అడుగంటేసింది. అసలు ఎప్పుడైతే నేను కంగారుగా వంట చేస్తానో అప్పుడే అవుతుంది అనమాట ఇలాంటి పని అంతా. కానీ ఏం చేస్తావు, ఇంకా అలా ఇంకా మెల్లగా కుక్ చేసాను అనమాట. అసలు కంగారు పెడితేనే ఇంకా వంట కంగారు అయిపోతుంది. ఈరోజు అందుకే ఒక్కటే చేసి ఇంకా ఎగ్స్ కూడా రైస్తో పాటు బాయిల్ చేసేసాను అనమాట. కర్డ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంక ఇలా మేనేజ్ చేయొచ్చు అన్నట్టుగా. అండ్ దట్టు ఈ వేసవకాలం వంట చేయాలంటే అసలే ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. దాంతోపాటు మా హస్బెండ్ కొంచెం లేట్గా వెళ్ళడం, మళ్ళీ లంచ్కి రావడం, ఈ టైం పెద్ద గ్యాప్ ఉన్నట్టు అనిపించట్లేదు అనమాట. ఇంకేదైనా సినిమా పెట్టుకొని చూసామా ఇంక అంతే సంగతి. ఈ రోజులానే అవుతుంది విషయం అయితే. ఏం కావాలి నీకు? నించుందులే. ఏంటిది, ఏం కావాలి? మ్యాంగో జ్యూసా? సరే. హాయ్ చెప్పు వీడియోలో. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? మామిడి పండు జ్యూసా? ఈ మ్యాంగో ఎవరు తెచ్చారు? ఎక్కడది? ఆంటీ ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? అవునా. ఇప్పుడు ఈ మామిడి పండు జ్యూస్ తాగి అలా చేతాను. ఓకే. ఇష్టమా మ్యాంగో అంటే? మ్యాంగో. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? జ్యూస్ చేయమనా? సరే, టేస్ట్ చేస్తావా? కొంచెం చెయ్యి. ఇక్కడైతే చేతన్ మ్యాంగో ఎక్సైట్మెంట్ చూడండి మీరు. అసలు ఈ మ్యాంగో అయితే మేము ఇంకా స్టార్ట్ చేయలేదని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నా కదా మ్యాంగోస్ తెచ్చుకోవడం. కానీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆంటీ ఇచ్చారనమాట చేతన్కి. ఇంకా అది ముందు రోజు ఇచ్చారు. నేను ఆ రోజు నైట్ ఎందుకు చేతన్ నెక్స్ట్ డే తాగదులే అని చెప్పేసి పెట్టాను అనమాట పక్కన. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మొదలుపెట్టాడు. ఇంకా లంచ్ అయ్యేంత వరకు కూడా ఫుల్ నన్ను పట్టుకొని తినేసాడు. లంచ్ అయిన తర్వాత ఇంకా అప్పుడే చేస్తానని చెప్పాను. ఎందుకంటే ముందు చేశాననుకోండి ఆ జ్యూస్ తాగేసి లంచ్ చేయడు. అసలు ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి భోజనం చేయకుండా ఫుల్ ఏడిపిస్తున్నాడు అనమాట. చాలా తక్కువ తింటున్నాడు. తినేటప్పుడు వాటర్ తాగేస్తున్నాడు. బిట్వీన్ టైంలో వాటర్ తాగమంటే అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలా ఇంకా మళ్ళీ మొదలైపోయినాయి నాకు కష్టాలు. కాస్త మంచిగా ఫుడ్ తింటున్నాడు, ఫుడ్లో సెట్ అవుతున్నాడు అనేలోగా అయితే ఈ క్లైమేట్ అవుద్ది, లేకపోతే వాడే మానేస్తాడు. ఈ పిల్లలతో ఈ ఫుడ్ కష్టాలు ఏంటో నాకు అసలు అర్థం కావు. సమ్మర్లో అయితే మరీ ఏడిపించేస్తాడు అనమాట. ఇలాంటి లిక్విడ్స్ లాంటివి అంటే మ్యాంగో జ్యూస్ కానీ, వాటర్ మెలన్ జ్యూస్ కానీ, షుగర్ కేన్ జ్యూస్ కానీ ఇలాంటివి అయితే తాగడానికి ఇష్టపడతాడు. అంతేగాని ఫుడ్ తినమంటే అస్సలు నచ్చదు అనమాట. అసలు డైలీ ఫుడ్ పెట్టడం అయితే ఈ మధ్య బాగా కష్టమైపోయింది. ఇంకా అలా మేనేజ్ చేసి కొంచెం పెడుతున్నాను. ఇంకా చారు, పప్పు చారు ఇవైతేనే తింటున్నాడు. ఇంకా మిగిలిన కర్రీస్ వండామంటే ఇంకా అంతే సంగతి అనమాట. ఇంకా తినే కొంచెం కూడా అసలు ఇష్టపడట్లేదు. నార్మల్గా అయితే పెరుగు చాలా ఇష్టంగా తింటాడు. బట్ ఈ సమ్మర్ వచ్చిన తర్వాత పెరుగు తినను, మజ్జిగ తాగను, మజ్జిగలో అసలే వేసుకొని అంటున్నాడు అనమాట. ఇంక ఈ సమ్మర్ అంతా వెళ్ళే వరకు ఈ కష్టాలు అయితే తప్పవు నాకు. ఇంకా అలా అయితే మ్యాంగో జ్యూస్ మంచిగా ఎంజాయ్ చేశాడు. వాడికి బాగా ఇష్టం మ్యాంగోస్ అంటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడే తెచ్చుకుంటే కాస్త పుల్లగా అట్లా ఉంటున్నాయి. ఈ మ్యాంగో కూడా అంత స్వీట్ ఏం లేదు, కాస్త పులుపు అనేది టచ్ అయింది. ఇంకొంచెం ఆగితే బెస్ట్ కదా అని మేము ఆగాము. బట్ ఆంటీ వాళ్ళు ఇచ్చేసరికి వీడికి అసలు ఆగలేదనమాట. నేను చేతనికి ఏదైనా జ్యూస్ లాంటివి చేస్తే ఇంకా బెల్లం, పంచదార అట్లాంటివి ఏం వెయ్యను. ఎందుకంటే ఆ స్వీట్నెస్ అలవాటు అయిపోయింది అనుకోండి, తర్వాత మనం ఏ ఫ్రూట్ తినాలనుకున్నా కూడా ఆ ఫ్రూట్ పట్ల ఇంట్రెస్ట్ రాదనమాట. ఇంకా అందుకనే మోస్ట్లీ ఆ ఫ్రూట్ మాత్రమే జ్యూస్ లాగా చేసి ఇచ్చేలా చూస్తాను. ఆరల్స్ కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను అంతేగాని అంతకు మించి స్వీట్నెస్ కూడా మ్యాక్సిమం యాడ్ చేయకుండానే ఇస్తాను వాడికి. సో దట్ ఆ రియల్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. లేకపోతే మనం కొంచెం స్వీట్నెస్ యాడ్ చేసామా ఆ తీపికి అలవాటు పడిపోయి ఏ జ్యూస్ అయినా అంతే తీయగా ఉండాలన్న ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇంకా అందుకనే మోస్ట్లీ స్వీట్ అట్లాంటిది ఏమి యాడ్ చేయను. సో అలా అయితే వాడు ఆ జ్యూస్ ఎంజాయ్ చేసి తర్వాత ప్రశాంతంగా కూర్చుని పజిల్ పీసెస్తో ఆడుకుంటున్నాడు అనమాట. నేనైతే ఇంకా టీవీ పెట్టుకుని ఏదో మూవీ వస్తుంటే అలా చూస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చేసి లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇంకా హాలిడేస్ వచ్చేసాయి. కాకపోతే ఏంటంటే స్టాఫ్కి అయితే యాజ్ యూజువల్ స్కూల్ ఉంటుంది కదా, 10 days అలా హాలిడేస్ వస్తాయి మాకు కూడా. ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు ఊర్లు వెళ్ళే ప్లాన్స్ అవి కూడా ఉన్నాయిలేండి. అవన్నీ కూడా ఈ మంత్లోనే ఉంటాయి. మీతో అవన్నీ కూడా మెల్లమెల్లగా షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఇంకా నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన ఒక 2 మంచి హ్యాండ్ బ్యాగ్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే వెరీ మచ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయండి. నాకు 360 రూపీస్కి 2 హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగున్నాయి అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇవేంటంటే చిన్నగా ఆఫీస్ వేర్కి కానీ లేదంటే రెగ్యులర్గా మనం ఏదైనా షాపింగ్స్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఓన్లీ మొబైల్ అండ్ కొంచెం మనీ క్యారీ చేస్తామన్నప్పుడు యూజ్ అయ్యేలాగా ఒక బ్యాగ్ ఉందన్నమాట. ఇదే స్లింగ్ బ్యాగ్లో వచ్చింది. మనం చక్కగా వేర్ చేయొచ్చు.
లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ దట్టు ఏంటంటే ఒక మొబైలు, కొంచెం క్యాష్ కూడా క్యారీ చేసుకోవచ్చనమాట. ఏదైనా సింపుల్‌గా అలా బయటికి షాపింగ్‌కెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి బావుంటది. ఈ బ్యాగ్ అయితే ఒక చిన్న స్లింగ్ బ్యాగ్‌లా ఇచ్చారు. అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసి ఇలా ఒక చిన్న బ్యాగ్‌లా వచ్చిందనమాట. ఈ బ్యాగ్ కూడా అంతే. లోపల ఒక మనీ సేవింగ్ జిప్ ఒకటొచ్చింది. అండ్ దట్టు నార్మల్ జిప్ ఒకటొచ్చిందనమాట. బావున్నాయి ఈ 2 బ్యాగ్స్ కూడా. క్వాలిటీ కూడా బా వచ్చాయి. 360 రూపీసే కాబట్టి వర్త్ అనిపించింది నాకు. చక్కగా ఎప్పుడైనా కొన్ని థింగ్స్ క్యారీ చేయాలన్నప్పుడు ఈ చిన్న బ్యాగ్ అండ్ దాంతో పాటు మొబైల్ అండ్ మనీ మాత్రమే క్యారీ చేస్తాం అనుకున్నప్పుడు ఈ చిన్న స్మాల్ బ్యాగ్ ఉంది కదా! సో, ఈ స్లింగ్ బ్యాగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారా వేర్ చేస్తే మంచి స్టైలిష్ లుక్ కూడా వచ్చింది. కాంబినేషన్ బావుంది. మంచి కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి డ్రెసెస్ పైకి కూడా బాగా మ్యాచ్ అవుతుంది. నేను ఈ డ్రెస్ పైన వేర్ చేసి స్టైల్ చేశాను. నాకైతే బావుందనిపించింది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇవి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే గనక ఈ హ్యాండ్ బ్యాగ్స్ లింక్ వచ్చేసి నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశానండి. ఇవైతే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అంతా కూడా చాలా బావుంది. ఓన్లీ ఫర్ 360 రూపీస్ అనమాట. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది నైట్ అనమాట. టైం అరౌండ్ 8:30, 9 అలా అవుతుంది. ఇక్కడ మా కాలనీలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా! మా యానివర్సరీ వీడియోలో. సో, దానికన్నా ముందే అనమాట. మేము లాస్ట్ డే అయితే మా యానివర్సరీ. బట్ ఆ వీడియో ముందే పోస్ట్ చేశాను. ఇంకా అలాగా వరుసగా ఉంటాయి కదా! గోల్డ్ షాపింగ్స్ ఆ తర్వాత అన్నట్టుగా. ఇది అంతకన్నా ముందు రోజనమాట. స్వామివారి ఊరేగింపుగా తీసుకొచ్చారు. చక్కగా కోలాటాలు చేస్తూ ఇలా మంచి కాలనీ పాజిటివ్ అంతా వైబ్ కూడా వచ్చింది. ఊరేగిస్తూ తీసుకెళ్లారనమాట. మేము కూడా వెళ్ళాము. ఆ టైంలో కిందకెళ్ళి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చాము. చేతనైతే ఈ కోలాటాలు అవి చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. తర్వాత రెండో రోజు కూడా వచ్చింది గానీ బట్ అప్పుడైతే చాలా భయపడ్డాడనమాట. ఇప్పుడైతే బాగానే ఎంజాయ్ చేశాడు. తర్వాత రోజే కొంచెం భయం అనిపించినట్టుంది ఆ సౌండ్స్‌కి, క్రాకర్స్‌కి వాటికి. ఇంకా అలా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికొచ్చేసాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.